మన దేశంలో క్రికెట్ను ఒక మతంగా భావిస్తారు. కానీ ఓట్ల కోసం వాడే నీచ రాజకీయాలు ఇప్పుడు ఆ పవిత్రమైన ఆటలోకి కూడా ప్రవేశించాయి. భారత క్రికెట్ జట్టు ఎంపికలో కూడా మత వివక్ష జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ఆరోపణ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్ ఎన్నికలకు ముందు తమ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైన మత రాజకీయానికి తెరలేపింది. భారత క్రికెట్ జట్టులోకి హిందూ ముస్లిం రాజకీయాలను లాగింది. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ అనే యువ క్రికెటర్ను భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడాన్ని వాళ్లు మతానికి ముడిపెట్టారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ కేవలం అతని పేరులో ఖాన్ ఉన్నందుకే, అంటే అతను ముస్లిం అయినందుకే అతన్ని జట్టులోకి ఎంపిక చెయ్యలేదా అంటూ ఒక విషపూరితమైన విభజనవాద ఆరోపణ చేశారు. కానీ ఈ సిగ్గుమాలిన ఆరోపణకు భారత క్రికెట్ చరిత్రే గట్టి సమాధానం చెబుతోంది. భారత క్రికెట్ జట్టు ఎంపిక జరిగేది ఆటతీరు ఆధారంగా. రంజీ ట్రోఫీ, ఐపీఎల్, డొమెస్టిక్ సర్క్యూట్లో నిలకడ, ఫిట్నెస్, నైపుణ్యం మరియు ఒత్తిడిలో రాణించే సామర్థ్యం ఆధారంగా. ఇది హిందూ, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్ లేదా సిక్కు అని చూసి చేసేది కాదు. ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుందాం. రోజర్ బిన్నీ ఒక క్రిస్టియన్. బీసీసీఐ చీఫ్ అయింది మతం చూసా? గులాం మొహమ్మద్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, మొహమ్మద్ అజారుద్దీన్ వీరంతా ముస్లింలు కాదా? వాళ్లు భారతదేశానికి కెప్టెన్లుగా పనిచేసింది మతం చూసా? బిషన్ సింగ్ బేడి, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు సిక్కులు కాదా? వాళ్లను మతం చూసి ఎంపిక చేశారా? అసలు ఒక హిందువైన సౌరవ్ గంగూలీనే తన కెరియర్ లో 3 సార్లు జట్టు నుండి తొలగించారు. అది అతను హిందువు కాబట్టా? అంతెందుకు, ప్రస్తుత భారత జట్టులో ఉన్న షమీ, సిరాజులు ముస్లింలు కారా? దేశాన్ని విడదీయడమే తమ ఏకైక అజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పవిత్రమైన క్రికెట్ లోకి కూడా తమ ముస్లిం బుజ్జగింపు రాజకీయాలను తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఇది ఆటను, దేశాన్ని అవమానించడం కాదా? క్రికెట్ లోకి కూడా మతాన్ని లాగే ఈ నీచ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్స్ లో నిర్భయంగా చెప్పండి. ఈ నిజం అందరికీ తెలిసేలా ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్.